రోజు ఇట్లా కోసుకొని తింటున్నావు అని అట్ట మాట్లాడాలి. గట్టిగా పట్టుకోమను, పీకలు జారిపోతే అవి పారిపోతాయి, దొరకవు. అట్ట ఇవి 8 బాతులు ఉన్నాయి. మా పక్కింటి వాళ్ళ కుక్క 6 చంపి తినేసింది. ఇంకా ఈ 2 కూడా చంపి తినేస్తుందని మా మనవాళ్ళు మనవరాళ్ళు వచ్చినప్పుడు వీటిని కోసేస్తున్నాము. ఇవి చూడ్డానికి లావుగా కనిపిస్తాయి కానీ కూర ఎక్కువ పడదు. చర్మం తీసినాక ఈ విధంగా ఉన్నాయి. ఇవి ఒకటి పుంజు, ఒకటి పెట్ట. దీంట్లో సన్న గుడ్లు కూడా ఉన్నాయి, చూడండి గుడ్లు పెడుతున్నాయి ఇవి. ఇది పెట్ట బాతు, సన్న గుడ్లు ఉన్నాయి చూడండి లోపల. ఇవి వాటి పక్కన ఉండేవి వాటి బాడీ పార్ట్లు, గుండెకాయ అట్లాంటివి. ఇవి బాతి పెట్టే గుడ్లు. ఇవి ఈ రకంగా ఉంటాయి బాతి గుడ్లు. అట్లా గుడ్లు పెడుతున్నాయి. అవి పెట్టే వాటిని కోసేస్తున్నాము, ఆ కుక్క తినేస్తుందని. చర్మం తీసేసినాక ఈ విధంగా ఉన్నాయి. అవి చూడ్డానికి లావుగా ఉంటాయి కానీ కూర ఎక్కువ పడదు. ఇవి బాడీ పార్ట్లు. ఆ కూర కోసినాక కొంచెం అయింది. 2 కోస్తే కేజీ అంత కూడా వచ్చినట్లేదు కూర, అంత తక్కువగా పడింది కూర. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక మూకుడు పెట్టుకొని కూర దాంట్లో వేసుకోవాలి. 2 బాతులు కోస్తే కూర అంత తక్కువ పడింది, చూడండి అంత తక్కువగా ఉందా కూర. ఆ బాడీ పార్ట్లు కూడా దాంట్లో వేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి రుచి సరిపడగా కళ్ళుప్పు వేసుకోవాలి. రెండు టీ స్పూన్లు పసుపు వేసుకోవాలి. కూర కొంచెం అయినా పసుపు ఎక్కువ వేసుకోవాలి. ఈ బాతుకూర ఎక్కువ నీసు వాసన వస్తూ ఉంటుంది కాబట్టి పసుపు ఎక్కువ వేసుకోవాలి. ఇప్పుడు నూనె వేసుకోవాలి. దీంట్లోకి ఒక 5 గరిటెల దాకా నూనె వేసాను. వాటికి కొవ్వు కూడా ఉంది, అందుకని 5 గరిటెలు వేసాను. లేదంటే ఇంకా కొంచెం ఎక్కువ వేసుకోవాలి నూనె. ఇది నీళ్లు పోసి వండకూడదు. ఈ కూర నీళ్లు పోసి వండితే నీసు కొంపు ఎక్కువగా వస్తూ ఉంటుంది, తినలేరు దాన్ని. వేయించుకుంటేనే బాగుంటుంది, నీళ్లు పోయకుండా వేయించుకుంటే బాగుంటుంది కూర. ఇప్పుడు ఆ నూనె, ఉప్పు, పసుపు అంతా ముక్కలకు పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ఇంతకుముందు మా వాళ్ళు నీళ్లు పోసి వండేవాళ్ళు దాన్ని. వాళ్ళకి నచ్చక అది నీశ్వాసన ఎక్కువగా వస్తుందని తినడం మానేశారు. మళ్ళీ తర్వాత నేను ఇట్లా నీళ్లు పోయకుండా వేయించి పెడితే బాగా తింటున్నారు వాటిని, దా కూరని బాగుందని. అంతా కలిపి ఇప్పుడు మూత పెట్టి కూర ఉడకనివ్వాలి. అందులో నీరు వచ్చే ఉడుకుతుంది, నీళ్లు పొయ్యకూడదు దీంట్లో. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాం. నీరు వచ్చి ఉడుకుతుంది కూర. ఒకసారి బాగా కలిపేసి మళ్ళీ ఆ నీరంతా ఎగిరిపోయే వరకు మూత పెట్టి ఉడకనివ్వాలి. ఇది చెప్తే కానీ బాతుకూర అని తెలియదు. అంత టేస్ట్ కానీ చూడడానికి కానీ కోడికూర లాగానే ఉంటుంది, అంత బాగుంటుంది. వాటిలో ఉండే బాడీ పార్ట్లు కూడా దాంట్లోనే ఉన్నాయి, అవి కూడా కూరతో పాటు ఉడుకుతున్నాయి. ఇప్పుడు మూత పెట్టి మళ్ళీ ఉడకనివ్వాలి దాన్ని. చూద్దాం. ఇప్పుడు నీరంతా ఎగిరిపోయింది, నూనె పైకి తేలింది. ఇప్పుడు ఇంకా మూత పెట్టకుండా కూర వేయించుకోవాలి. చూడండి నూనె బజ్జిలో అంతా నూనె తెల్లిపోయింది. అట్లా నూనెలో వేగాలి కూర. నూనె తక్కువగా ఉంటే కూర వేగదు.
బాగా కలుపుకుంటా వేయించుకోవాలి. ఈ విధంగా ఎర్రగా వచ్చే వరకు కూర వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ధనియాల పొడి 2 స్పూన్లు వేసుకోవాలి. ధనియాల పొడి లేకపోతే ధనియాలైనా వేసి మిక్సీ చేసుకోవచ్చు. దాంట్లోకి వెల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. ఒక 30 వెల్లుల్లి రెమ్మల దాకా తీసుకున్నాను నేను. అవి వేసి అది కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా ఉండకూడదు, కొంచెం కచ్చాపచ్చాగా ఉండాలి. చూడండి, ఈ విధంగా ఉండాలి. దాన్నంతా దాంట్లో మూతలో తీసుకుపెట్టుకొని ఇప్పుడు కూర ఇట్లా వేగిపోయి కొంచెం నూనె నురుగుగా వస్తూ ఉంటుంది. అట్లా వస్తే కూర వేగిపోయినట్టు గుర్తు. ఇప్పుడు దాంట్లోకి రుచికి సరిపడగా కారం, మిరియాల పొడి, ఇది మాత్రం తప్పనిసరిగా ఖచ్చితంగా వేసుకోవాలి. మిరియాల పొడి లేకపోతే కూర టేస్ట్ బాగోదు. మిరియాల పొడి కూడా ఒక 2 స్పూన్లు వేసుకోవాలి. ఈ కూరకు మెయిన్ ఈ మిరియాల పొడి వల్లే టేస్ట్ వస్తుంది. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ మిరియాల పొడి వేసిన పాటినే కూర స్మెల్ బాగా వస్తుంది. అప్పుడే తెలుస్తుంది కూర ఎంత బాగుండేది అనేది, రుచి చూడకపోయినా కూడా. ఇప్పుడు అదంతా బాగా కలిపిన తర్వాత బాడీ పార్ట్లు ముందు తీసి పెట్టుకొని ఉన్నాం కదా, వాటిని తీసి దాంట్లో వేసేయాలి. ఆ బాడీ పార్ట్లు నీరు ఎగిరిపోయినప్పుడు తీసి పక్కన పెట్టుకోవాలి. ఆ క్లిప్ మిస్ అయ్యింది. ఇప్పుడు అవి కూడా వేసి కలిపేసిన తర్వాత కూర కొంచెం అటు ఇటు సర్ది మధ్యలో నూనె ఉండేటట్లుగా చూసుకొని ఆ నూనెలో మిక్సీ చేసి పెట్టుకున్న ధనియాల పొడి, వెల్లుల్లిపాయ పొడి దాన్ని వేసి కొంచెం నూనెలో కొంచెం వేగినట్టుగా కలిపి తర్వాత కూర అంతా కలిసేటట్టుగా కలపాలి. అట్లా కలపకుండా ఒకటేసారి ధనియాల పొడి వేసేస్తే అది ఉండలుగా ఉండి కూర అంతా కలవదు. ఇప్పుడు బాగా దాన్ని కలిపేస్తే కూర అంతటికి ఆ ధనియాల పొడి పడుతుంది. ఇంకా కూర రెడీ అయిపోయింది. ప్లేట్లోకి తీసుకుంటే ఈ విధంగా ఉంటుంది. కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు లాస్ట్లో. నా దగ్గర కొత్తిమీర లేదు కాబట్టి నేను వేయలేదు. ఎలా ఉందో చెప్పండి.